తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని బీజేపీ నాయకుడు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతోందని మండిపడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ నాయకుడు బక్కా వేణుగోపాల్ కుషాబాద్ మండలం నార్కుడాలో ఏర్పాటు చేసిన గ్రామానికి ఓటీసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ బూరా నర్సయ్య, పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు అలే భాస్కర్ రాజ్, మాజీ అధ్యక్షుడు అంజన్ కుమార్ గౌడ్, స్థానిక సర్పంచ్ సునిగంటి సిద్ధులు, ఎంపీటీసీ గౌతమ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఇతరత్ర ఆపరేషన్లు, అనేక మంది మహిళలకు ప్రాణదానం చేసినటువంటి పెద్దలు బూర నర్సయ్య గారు మా సొంత గ్రామంలో ఒక 6-7 సంవత్సరాలు ఆయన ట్రాన్స్ఫర్ చేసినా ఇవ్వకుండా మా ఊళ్ళోనే పెట్టుకునేది. అంత మంచి డాక్టరు. ఇక మనుషులకే ఆపరేషన్ కాదు, రాజకీయంలో కూడా ఆపరేషన్ చేయాలని రాజకీయాలకు వచ్చింది. ఆపరేషన్ చేసేటట్టుందని బయటపడ్డారు. ఇప్పుడు ఆయన ఆపరేషన్ చేయడానికి అటువంటి పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గారు, మా రాష్ట్ర బడుగు బలహీన వర్గాల బీసీ మోర్చా అధ్యక్షులు పెద్దలు టైగర్ నరేంద్ర గారు సుపుత్రుడు. ఆయనతోనే కలిసి పనిచేస్తారు సార్. ఇవన్నీ పోయే కాదు. నరేంద్ర మోడీ గారు లక్షన్నర ప్రధానమంత్రి ఆవాసం కింద ఇస్తున్నారు. మనం 2 లక్షలు ఇద్దాం, 2.5 లక్షలు ఇద్దాం, 4 లక్షలు అంతే కదా. 4 లక్షలు అయితే ఎవరన్నా నువ్వు ఇల్లు కట్టుకుంటే 4 లక్షలు ఇస్తే సంతోషమా లేదా? సంతోషమా లేదా? సంతోషమే కదా. 1 లక్ష రూపాయలు వేసుకుంటావు కదా, చెప్పిన అదే కట్టుకుంటూ 1 లక్ష వేసుకుంటారు, 5 లక్షలు అయిపోయింది. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రధాన ఆవాస యోజన కింద 6 లక్షల వరకు 6% వడ్డీ మాఫీ. 6% వడ్డీ మాఫీ అంటే ఓన్లీ 2% వడ్డీ, పావుల వడ్డీ కంటే తక్కువ. అప్పుడు ఆ పథకం సంవత్సరానికి 1,00,000 ఇళ్ళు అయినా కూడా 5 సంవత్సరాలకు 5 లక్షల ఇళ్ళు కట్టవచ్చు. అప్లికేషన్ ఇద్దు తరఫున మనం చెప్తున్నాం. 4 లక్షలు బరాబర్ 1 లక్ష వాళ్ళు వేసుకుంటారు. 4 లక్షలు అప్పు తీసుకున్నా కూడా 2% ఆఫ్టర్ ఆల్ 1 లక్ష రూపాయలు. డబుల్ కాదు, 3 బెడ్రూమ్. 1 లక్ష కాదు, 5 లక్షల ఇళ్ళు కట్టచ్చు 5 ఏళ్లలో. ఎంతైతే ఖర్చు తెలుసా? 1 లక్ష ఇళ్లకు మనం 2.5 లక్షలు ఇస్తే కేవలం 2,500 కోట్లు మాత్రమే కేసీఆర్ ప్రగతి భవన్ ఖర్చు అంతా. మంది నిరుద్యోగుల ఉసురు తలిగి ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇలా ఏదైతే నిరుద్యోగుల ఎగ్జామ్ పేపర్లు కూడా అమ్ముకునే దుస్థితికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీలు. నిరుద్యోగుల ఎగ్జామ్ పేపర్లు కూడా అమ్ముకొని కోట్ల రూపాయలు గడించిందంటే ఇవాళ అర్థం చేసుకొని ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది. ఇది కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తలేదు. బొమ్మలు పెట్టేదేమో అంబేద్కర్ది పెడుతున్నాడు, రాజ్యాంగం ఏమో కల్వకుంట్ల రాజ్యాంగం నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ లీకేజీలు ఇవన్నీ కూడా వాళ్ళ 6 నెలల కోతరంగా అల్పం పుడుతుందట. ఇప్పుడు వాళ్ళకి 6 నెలలు ఉంది ఇంకా, అందుకే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. అందరిని అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ బండి సంజయ్ గారిని, ఇవాళ ఈటల రాజేందర్ గారికి నోటీసులు, రేపు మాపో రఘునందర్ గారికి, ఇట్లా ప్రజలని వాళ్ళు చేసే తప్పుళ్ళ ద్వారా ఇవాళ ప్రజల్ని వాళ్ళే ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీరు ఊహించరు, రేపు అత్యంత ప్రజాదరణతోటి రేపు నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతారు.